కొంతమంది కూడా అలాగే ఉంటారు. భక్తి జీవితం గాలి ఎటు వేస్తే అటు వెళ్ళిపోయే పరిస్థితి. మందిరం గాలి వేస్తే మందిరం వైపు, సినిమా గాలి వేస్తే సినిమా వైపు, లోక స్నేహితుల గాలి వేస్తే అటువైపు, బంధువులు గాలి వేస్తుంది. కొంతమందికి ఉండలేరు, ఇంకా బంధువులు చూసేయాలి. వాళ్ళు మొట్టుకెళ్ళి మొడుతున్నా కానీ ఏం చేయాలా, వాళ్ళనే ఇంప్రెస్ చేయాలి. వెళ్ళిపోవాలంటే బంధువులు ఆ ధ్యాస రాగానే ఇంకెవరిని పట్టించుకోరు. ఇంకా తెరచాప పడవలు ఉంటాయి గాలి ఎటేస్తే అది. కానీ కొన్ని స్టీమర్లు ఉంటాయి, ఆ పడవ క్రింద ఆ డైరెక్షన్ చేయడానికి రడ్డర్ ఉంటుంది కదా, చిన్న బ్లేడ్ అనమాట, జస్ట్ ఇలా ఉంటుంది అంత బ్లేడ్. ఆ బ్లేడ్ తిప్పుతా ఉంటాడు. లెఫ్ట్కి వెళ్ళాలంటే రైట్ సైడ్ తిప్పాలి, రైట్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ తిప్పాలి. ఆ రడ్డర్ని జాగ్రత్తగా కంట్రోల్ చేస్తుంటారు. ఇంజిన్ ఆన్ చేయగానే దిశగా సాగిపోతూ ఉంటుంది. మన జీవితాలు కూడా అలా ఉండాలే కానీ తెరచాప పడవల్లాగానో తెడ్ల పడవల్లాగానో ఉండడానికి వీల్లేదు. ఆయన సన్నిధి నిలబడడానికి త్వరపడి రండి. నీకు ఎన్ని పనులున్నా, ఎన్ని ఆ లోక సంబంధమైన పరిస్థితులు ప్రాముఖ్యమైన ఉన్నప్పటికీ కూడా దేవుని కన్నా ఇంపార్టెంట్ ఇంకెవరు లేరు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.